అందరికీ నమస్కారం. ఈరోజు మనం కాలంలో వెనక్కి ప్రయాణించి 1965 ఫిబ్రవరి నాటి అఖండ జ్యోతి సంచికలోని అమూల్యమైన జ్ఞానాన్ని తెలుసుకోబోతున్నాం. యుగఋషి పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు అందించిన ఈ బోధనలు నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో నడిచే మనందరికీ ఒక దీపస్తంభం లాంటివి. మరి ఆ లోతైన సత్యాల అన్వేషణను మొదలుపెడదామా? సరే, ఈ సంచికలోని అద్భుతమైన సందేశాన్ని మనం ఎలా అర్థం చేసుకోబోతున్నాం? ఇదిగో, ఇదే మన ప్రయాణ మార్గం. మొదట యుగాలకు వెలుగుతో మొదలుపెట్టి, ఆ తర్వాత ఆలోచనాశక్తి, క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యత, సేవామయ జీవితం గురించి తెలుసుకొని, చివరగా అంతర్గత జ్యోతికి ఒక ప్రణాళిక అనే 5 ముఖ్యమైన విభాగాలను పరిశీలిద్దాం. అన్నింటికన్నా ముందుగా మనం ఒకటి స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అదేంటంటే, అఖండ జ్యోతి యొక్క అసలు లక్ష్యమేమిటి? ఇది కేవలం ఆల్మారాలో ఉండే ఒక పత్రిక మాత్రమే కాదు. జీవిత పరమార్థం కోసం, అంతర్గత శాంతి కోసం అన్వేషించే ప్రతి ఒక్కరికీ దారిచూపే ఒక వెలుగులాంటిది. ఈ బోధనలన్నింటికీ మూలం, వాటి గుండె చప్పుడు ఈ ఒక్క శక్తివంతమైన వాక్యంలోనే ఉంది. మనుష్య అప్నే భాగ్య కా నిర్మాత ఆప్ హే. అంటే మన తలరాతను మనమే రాసుకుంటాం, మన ఆధ్యాత్మిక ప్రయాణానికి బాధ్యత పూర్తిగా మనదే అని చెప్పే ఈ సిద్ధాంతం ఎంత స్ఫూర్తినిస్తోందో కదా. అయితే మనం విధిని మనమే నిర్మించుకోవాలంటే ఆ సృష్టి ప్రక్రియ అసలు ఎక్కడ మొదలవ్వాలి? దీనికి ఈ పత్రిక ఒక స్పష్టమైన సమాధానం ఇస్తుంది. అన్ని మార్పులకు, అన్ని పరివర్తనలకు తొలి అడుగు మన ఆలోచనే. మన లోపలి ప్రపంచం మన బయటి ప్రపంచాన్ని ఎలా మలుస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇదే అసలైన ప్రశ్న కదూ. నిజమైన శాశ్వతమైన మార్పు ఎక్కడ మొదలవుతుంది? ఈ గ్రంథం చెప్పే సమాధానం చాలా సులభమైనది, కాని చాలా శక్తివంతమైనది. అదంతా మన మనస్సులోనే మొదలవుతుంది. అందుకే ఈ మహోద్యమాన్ని విచార్ క్రాంతి అభియాన్ లేదా ఆలోచనా విప్లవ ప్రచారమంటారు. ఆలోచనలను మార్చగలిగితే ప్రపంచాన్నే మార్చగలం. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ గ్రంథం మన ఆలోచనలను 2 రకాలుగా విభజిస్తుంది. ఒకటి మన అంతర్గత శత్రువులు, మరొకటి మన గొప్ప మిత్రులు. భయం, సందేహం, కోపం లాంటి విధ్వంసక ఆలోచనలు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటే, విశ్వాసం, ధైర్యం, కరుణ లాంటి నిర్మాణాత్మక ఆలోచనలు మనల్ని ముందుకు నడిపిస్తాయి. సరే, ఈ 2 దారుల గురించి తెలుసుకుంటే సరిపోదు. మనం స్పృహతో ఒక దారిని ఎంచుకోవాలి. ఈ గ్రంథం మన మనసు మీద పట్టు సాధించడానికి కొన్ని ఆచరణాత్మక పద్ధతులను కూడా అందిస్తుంది. మన మనసును ఒక తోటలా ఊహించుకోమంటుంది. మంచి ఆలోచనల్నే విత్తనాలను నాటి, చెడు ఆలోచనల్ని కలుపు మొక్కలను పీకేయాలి. సానుకూల ఆలోచనలు కలిగి ఉండటం ఒక గొప్ప ప్రారంభం, కాని అది సగం యుద్ధం గెలిచినట్లే. ఆ ఆలోచనలను వాస్తవ రూపంలోకి తీసుకురావాలంటే మనకు మరొకటి కావాలి. అదే ఒక అంతర్గత అగ్ని. ఆ అగ్ని పేరే క్రమశిక్షణ. ఈ విభాగంలో సాధన ద్వారా వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం తపస్సు అనే ఒక ముఖ్యమైన పదాన్ని అర్థం చేసుకుందాం. తపస్సు అనగానే చాలామంది అది కఠినమైన శిక్ష అనుకుని భయపడతారు. కాని అఖండ జ్యోతి దీనిని చాలా అద్భుతంగా వివరిస్తుంది. ఇది శిక్ష కాదు, శుద్ధి చేసుకునే ప్రక్రియ. ఒక స్వర్ణకారుడు నిప్పులో పెట్టి బంగారం నుండి మలినాలను ఎలా వేరుచేస్తాడో అలా మనల్ని మనం శుద్ధి చేసుకునే ఒక పవిత్రమైన అగ్ని. మరి ఈ క్రమశిక్షణను ఎలా అలవర్చుకోవాలి? ఈ పత్రిక అంతర్గత బలానికి పునాది వేయడానికి 4 స్పష్టమైన దశలను చూపిస్తుంది. వీటిని సంయమన మార్గంలోనే 4 స్తంభాలుగా మనం భావించవచ్చు. అవే ఇంద్రియ నిగ్రహం, వాక్ నిగ్రహం, కర్మ నిగ్రహం మరియు మనోనిగ్రహం. సరే, మన ఆలోచనల్ని సరిచేసుకున్నాం, క్రమశిక్షణను అలవర్చుకున్నాం. ఆ తర్వాతేంటి? ఈ స్వీయ అభివృద్ధి అంతా దేనికోసం? తర్వాతి సహజమైన అడుగు ఏంటంటే, ఆ అంతర్గత బలాన్ని బయటి ప్రపంచం వైపు, అంటే ఇతరుల సేవ వైపు మళ్లించడం. ఈ విభాగం నిస్వార్థ సేవ యొక్క ప్రాముఖ్యతను మనకు చెబుతుంది. ఈ మొత్తం భావన ఈ ఒక్క శక్తివంతమైన వాక్యంలో సంపూర్ణంగా ఇమిడి ఉంది. పరోపకార పరం ధర్మహై. అంటే ఇతరులకు సేవ చేయడమే అత్యున్నత ధర్మం. మన మీద మనం చేసుకునే సాధన అంతా ఇతరులను పైకి లేపడానికి కావలసిన బలాన్ని సంపాదించుకోవడానికే. మరి నిస్వార్థ సేవకు బదులుగా మనకు ఏమి లభిస్తోంది? అసలైన ప్రతిఫలాలు భౌతికమైనవి కావని ఈ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతోంది. అవి పూర్తిగా ఆధ్యాత్మికమైనవి.
అహంకారాన్ని దాటిపోవడం, అందరితో ఏకత్వాన్ని అనుభూతి చెందడం, ఎప్పటికీ తరగని ఆనందాన్ని పొందడం ఇవే అసలైన ఫలాలు. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న అంశాలన్నింటినీ ఇప్పుడు ఒక చోట చేర్చుదాం. ఆలోచనలు, క్రమశిక్షణ, సేవ వీటన్నింటినీ కలిపి అర్థవంతమైన జీవితం కోసం ఒక సమగ్ర ప్రణాళికగా ఎలా మార్చుకోవాలో ఈ చివరి విభాగంలో చూద్దాం. ఇది మన అంతర్గత జ్యోతిని వెలిలించే ఒక బ్లూ ప్రింట్. కాబట్టి జ్ఞానోదయం వైపు మార్గం చాలా స్పష్టంగా ఉంది. 1. మన శక్తిని మనం గుర్తించడం. 2. మన ఆలోచనలను అదుపులో పెట్టుకోవడం. 3. క్రమశిక్షణను అలవర్చుకోవడం. మరియు చివరగా మన జీవితాన్ని నిస్వార్థ సేవకు అంకితం చేయడం. ఉన్నతమైన లక్ష్యం కోసం వెతికే ప్రతి ఒక్కరికీ ఇదొక సంపూర్ణ మార్గదర్శి. మన ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ ప్రశ్న మనలో ప్రతి ఒక్కరూ మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఈ కాలాతీతమైన జ్ఞానం నుండి స్ఫూర్తి పొంది మనలో ఉన్న శాశ్వతమైన జ్యోతిని వెలిగించే ప్రయాణాన్ని మనం ఎలా ప్రారంభించాలి?